నమస్కారం, నా పేరు శివ. అందరూ ఏమన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో రైస్ కార్డ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. చాలామంది కామెంట్ సెక్షన్లో ఈ విషయాలు అడిగారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్మార్ట్ కార్డు గురించి అండి. ఎందుకంటే ఇప్పుడు రైస్ కార్డు అనేది స్మార్ట్ కార్డుగా మారుతుంది అనమాట. నాదెండ్ల మనోహర్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు కదా. ఓకేనా? అయితే దీని మీద చాలామంది డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ కార్డ్స్ అనేవి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ ఏంటి, మాకు అర్హతలు ఏంటి, అట్లాగే కొంతమంది ఏంటంటే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేశారు, అట్లాగే కొంతమంది కరెక్షన్స్ పెట్టుకున్నారు, కొంతమంది డెలిషన్స్ పెట్టుకున్నారు. ఇట్లా దానికి సంబంధించిన స్టేటస్ ఎక్కడ చూడాలి అనేది కూడా అడిగారు. ఇవన్నీ చెప్తాను. అయితే ముందుగా ఏంటంటే నాదెండ్ల మనోహర్ రెడ్డి గారు ఏంటంటే ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పారు కదా, ఈ యొక్క స్మార్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము పంపిణీ చేస్తామని చెప్పేసి. ఈ పంపిణీ అనేది మనకి 25 నుంచి, ఈ నెల 25 నుంచి జరుగుతున్నాయి అనమాట. 4 విడతలుగా ఏంటంటే కొన్ని జిల్లాల్లో ఫస్ట్ విడత కాను, అలాగే కొన్ని జిల్లాల్లో సెకండ్ విడత, అట్లా 4 విడతలుగా ఈయన స్టార్ట్ చేసిన డేట్ నుంచి ఒక 15 to 20 డేస్ లోపు అందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి అన్నారు. అయితే ఇంటింటికి వచ్చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ మనకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అది జరిగే పని కాదు. ఇంటికి వచ్చి ఇచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు కొన్ని ఏరియాస్లో. మీరు ఏం చేస్తారంటే మీ గ్రామ వార్డు సచివాలయం అనేది కనెక్ట్ అవ్వండి. ఓకేనా? అక్కడ మీకు ఈ కార్డ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మనకి రేషన్ డీలర్ దగ్గరికి అయితే వెళ్తాయండి. ఒకవేళ లేట్ అయితే కనుక రేషన్ డీలర్ దగ్గర ఉంటాయి. ఆ కార్డ్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. లైక్ మనకి ఏంటంటే ఇవి ఏటీఎం కార్డు లాగా, అలాగే పాన్ కార్డు ఎలా అయితే ఉంటుందో అట్లా మనకు ఉంటుందన్నమాట. మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు చూపిస్తాను ఎలా ఉంటుందన్నమాట. ఈయన ప్రెస్ మీట్లో కూడా చూపించిన కార్డు ఇదే. ఓకేనా? మనకి ఈ యొక్క స్మార్ట్ రైస్ కార్డు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, మన ఫోటో ఉంటుంది. ఇట్లా. ఓకేనా? అయితే ఇది మీరు తప్పనిసరిగా మీ గ్రామ వార్డు సచివాలయాన్ని కానీ లేకపోతే మీ రేషన్ డీలర్ని కనెక్ట్ అయితే వాళ్ళు ఇస్తారు. అయితే ఇక్కడ విడతలుగా ఇస్తున్నారు కాబట్టి మనకి ఈ ప్రక్రియ అనేది మరలా నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు లేకపోతే 15వ తారీఖు వరకు ఉండొచ్చు. ఈలోపు వస్తే ఓకే, లేకపోతే మీరు కనెక్ట్ అవ్వండి. ఓకేనా? అయితే కొంతమంది అసలు మేము ఎట్లా చెక్ చేసుకోవాలి, మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన లింక్ ఎవరి కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూడండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏంటంటే మీ సంబంధించిన రైస్ కార్డు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. అయితే కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కానివ్వండి, లేదా కరెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, అంటే యాడింగ్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే డెసిషన్ పెట్టుకున్న వాళ్ళ డేటా ఎక్కడ చెక్ చేసుకోవాలి, వాళ్ళ సంబంధించిన స్టేటస్ అనేది తర్వాత చూపిస్తారు మీకు. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, మీ సంబంధించిన ఆధార్ కార్డు నెంబరు, అలాగే ఇక్కడ ఏంటంటే స్కీమ్ టైపు, ఇక్కడ 4 రకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రైస్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అయ్యే దగ్గర ఫైనాన్షియల్ 2025 సెలెక్ట్ చేసుకోండి. నేను చూపిస్తాను. నేను ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తాను. గెట్ డీటెయిల్స్ కొడితే మీకు ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ వెరిఫై చేసుకుంటే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇదంతా నేను కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఓటీపీ సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిన తర్వాత మీకు డేటా అంతా ఇలా చూపిస్తుంది అనమాట. ఓకేనా? మీ సంబంధించిన డేటా అంతా ఈ రైస్ కార్డులో ఎవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి చూపిస్తుంది. అంటే నేను ఆల్రెడీ నాకు రైస్ కార్డు ఉంది కాబట్టి డేటా అంతా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇన్ కేసు మీకు కనుక లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే కనుక మీ సంబంధించిన డీటెయిల్స్ చూపించి అట్లాగే ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ దగ్గర వచ్చేసరికి నేను కిందకి స్క్రోల్ డౌన్ చేస్తానండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీ నేము, మీ ఏజ్, మీ జెండర్, మీ క్యాస్ట్ కానివ్వండి, అలాగే మీకు ల్యాండ్ ఉందా, డ్రై ల్యాండ్ ఎంత ఉంది, వెట్ ల్యాండ్ ఎంత ఉంది, అలాగే మీరు ఎంత ఎనర్జీ కన్జ్యూషన్ చేస్తున్నారు, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, మీకు ఎన్ని యూనిట్లు వస్తుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంటే కార్లు ఉన్నాయా లేవా, అంటే ఇక్కడ మీకు ఏ వీలర్ ఉందా, 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా, మెయిన్లీ ఏంటంటే 4 వీలర్ అది ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? అలాగే మీకు అర్బన్లో ఉన్న ప్రాపర్టీ ఎంత స్క్వేర్ ఫీట్ ఉందనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ అంతా కూడా మనకి వెరిఫికేషన్ స్టేటస్లో వచ్చేసరికి అంతా సాటిస్ఫై అని చెప్పేసి రావాలన్నమాట. ఓకేనా? ఇలా సాటిస్ఫై వస్తేనే మీరు ఎలిజిబుల్, లేకపోతే ఇక్కడ ఏదైనా అన్సాటిస్ఫై ఉంటే కనుక దాన్ని మీరు షార్ట్అవుట్ చేసుకోవాలి. షార్ట్అవుట్ చేస్తే మీకు రైస్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ. ఓకే, అయితే ఆల్రెడీ మేము అప్లై చేసాం, ఎలిజిబిలిటీ ఉంది, మేము అప్లై చేసామండి. దాని స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మేము కరెక్షన్స్కి పెట్టాము, అంటే కొంతమంది కరెక్షన్స్కి పెట్టారు, కొంతమంది డెసిషన్స్ పెట్టారు, కొంతమంది యాడింగ్ పెట్టారు, ఇట్లా. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇది కూడాను. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? మీ డిస్టిక్, అలాగే మీ మండలం ఏంటి, అలాగే మీది రూరల్ అర్బనా,
ఓకేనా. అలాగే మండలం మున్సిపాలిటీ ఏంటి అండ్ మీ విలేజ్, ఓకే. అండ్ ఆ తర్వాత డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చేసరికి మీరు సివిల్ సప్లైస్ అని చెప్పేసి కనిపిస్తుంది సరే, దీని మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మీకు సర్వీసెస్ ఉంటాయన్నమాట. ఈ సర్వీస్లో మీకు అన్నీ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. మీరు చేంజ్ ఆఫ్ ఆధార్ ఇన్ రైస్ కార్డు, చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డు అంటే మీరు ఆధార్ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే మీ డీటెయిల్స్ కానివ్వండి, ఓకేనా. అలాగే ఏదైనా ఆధార్ రాంగ్గా సీడ్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన కరెక్షన్స్ మీరు పెడతా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు. అలాగే మెంబర్ యాడింగ్ కానివ్వండి, డిసిషన్స్ కానివ్వండి, న్యూ రైస్ కార్డుకి అప్లై చేస్తూ ఉంటారు, ఓకేనా. సో ఇట్లా అలాగే స్ప్లిట్టింగ్స్ ఉంటాయి, అలాగే సరెండర్ ఉంటాయి, ఇట్లా చాలామంది చాలా యాక్టివిటీస్ చేస్తారన్నమాట. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్లీ నేను ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను, ఇదేంటంటే ఇక్కడ యాడింగ్ అనమాట, మెంబర్ యాడింగ్ ఇన్ రైస్ కార్డ్ని సెలెక్ట్ చేశాను. అంటే మీరు ఒకవేళ కనుక చేసినట్లయితే కనుక చెప్తున్నాను అనమాట, దానికి సంబంధించిన స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలనేది చాలా మంది అడిగారు కాబట్టి చూపిస్తాను ఇక్కడ. ఇవన్నీ ఫిల్ చేసి చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదంతా ఫిల్ చేశానండి. అయితే నేను ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు, అంటే నేను 3వ నెల నుంచి 8వ నెల వరకు చూస్తాను. అంటే మీరు ఈ మధ్య పెడితే కనుక, ఓకేనా, ఈ మధ్య అంటే 4 నెలల్లో కానీ 5 నెలల్లో కానీ ఉండి పెడితే కనుక ఆ డేట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ నేనైతే 3వ నెల నుంచి 8వ నెల అని చెప్పేసి అయితే ఇక్కడ సెలెక్ట్ చేశాను అనమాట. ఓకే. సెలెక్ట్ చేసి ఇక్కడ గెట్ రిపోర్ట్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనుకోండి, మీకు లోడింగ్ అయ్యి డేటా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. ఇక్కడ ఈ డేట్లో ఈ ఏరియాలో ఎంతమంది అయితే యాడింగ్కి అప్లై చేశారో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఎస్ఎల్ఏ రిక్వెస్ట్ అంటే ఎస్ఎల్ఏ నుంచి అలాగే ఎస్ఎల్ఏని దాటి ఏ కార్డ్స్ అనేవి ముందుకెళ్ళాయి, ఏది రిజెక్ట్ అయింది, ఏది అప్రూవ్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అప్రూవ్ అయిపోయినాయి అలా రిజెక్ట్ అయిపోయినాయి మనం చూడలేమండి, ఓకేనా. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు అప్లికేషన్ నెంబర్ కూడా తెలియాలి. అప్లికేషన్ నెంబర్ తెలిసింది అనుకోండి, ఓకే ఇది మాది అనే విషయం అయితే మీకు తెలుస్తుంది. అప్లికేషన్ నెంబర్ తెలియకపోతే మనం ఏం చేయలేము, ఓకేనా. ఇక్కడ మనం ఏమి ఎంటర్ చేయవలసిన లేదు, బట్ అప్లికేషన్ నెంబర్ తెలిస్తే ఇది నాది అనే విషయం మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా మీకు రిజెక్ట్ అవ్వలేదు, అప్రూవ్ అవ్వలేదు, అలాగే పెండింగ్లో ఉందంటే కనుక ఇక్కడ చూడండి, ఓపెన్ విత్ ఎస్ఎల్ఏ రిక్వెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది సార్. ఇక్కడ మనకి నెంబర్స్ కనిపిస్తాయి, జస్ట్ క్లిక్ చేశారనుకోండి ఇది లోడింగ్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, వీళ్ళకి సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది అనమాట. ఇది ఎవరి దగ్గర పెండింగ్లో ఉందంటే ఎంఆర్ఓ దగ్గర పెండింగ్లో ఉందన్నమాట. అప్లికేషన్ నెంబర్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఓకేనా. సో ఎట్లా ఈ అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర ఉందనుకోండి, ఓకే ఇది నాది అనే విషయం మీకు తెలుస్తుంది, లేకపోతే అప్పటివరకు అయితే తెలియదు అనమాట. అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, ఓకేనా. ఇంకా పెండింగ్లో ఉండిపోతే కనుక, ఓకే. సో ఈ డేటా అంటే ఈ డేటా మీకు ఎస్ఎల్ఏ రిక్వెస్ట్ లేకపోతే కనుక అది మీకు రిజెక్ట్ అయిపోయిందని చెప్పేసి మీరు నిర్ధారించుకోవాలి. అప్రూవ్ అయిందనుకోండి మీకు డేటా అనేది మోడిఫై అయిపోద్ది, అంటే కొత్త కార్డు రావచ్చు అండ్ డేటా కూడా మీరు మోడిఫై అయిపోద్ది కాబట్టి సో మీకు నో ఇష్యూ, ఓకేనా. సో ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా కానీ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని, ఓకేనా. ఇంకా మీకు ఏదైనా ఉంటే కనుక ఇక్కడ చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్స్, మీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ దాన్ని అట్లా మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే మీరు స్టేటస్ అనేది చూశారు కదా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనండి. ఇలా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, అంటే ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే. అయితే మీకు కనుక స్మార్ట్ రేషన్ కార్డు కావాలంటే కనుక సో వెయిట్ చేయండి, మనకైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇన్ కేసు మీకు కనుక రాకపోతే మీ ఎవరైతే రేషన్ షాప్ ఓనర్ అయితే ఉన్నారో, ఓకేనా, డీలరు, సో వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి, ఓకే. చూశారు కదా, ఇదంటే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీకెండ్ లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది సపోర్ట్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి అలౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.